పెళ్లి హడావుడి మొత్తం కూడా అయిపోయింది. అప్పుడే రావడం అయిపోయింది, వెళ్ళడం కూడా అయిపోతుంది. మేం కాదులేండి, మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాడు. ఈ పెళ్లి కోసం ఒక 3 days లీవ్ తీసుకుని వచ్చాడు. ఎవరు తట్టబుట్ట పట్టుకుని వాళ్ళైతే ఇంక వెళ్ళిపోవాల్సిందే. ఉన్నప్పుడు చాలా సరదాగా ఉంటది, వెళ్ళిపోయాక ఇల్లంతా ఖాళీ అయిపోతుందండి. మా తమ్ముడు వెళ్తుంటే ఇక్కడ మా అమ్మ అయితే కొంచెం బాధపడుతుంది. వచ్చిన ప్రతిసారి సున్నుండలు లడ్డూలు అయితే చేసేది, ఈసారి అయితే అసలు టైమే కుదరలేదండి చేయడానికి. ఎంతైనా తల్లి ప్రేమ వేరు కదా. ఇప్పుడు బస్సు ఎక్కినంత వరకు కూడా లడ్డూలు చేయలేదని బాధ తనకి. అనుకోకుండా రాజేష్ వాళ్ళు కూడా ఆపోజిట్ లో వస్తున్నారు. చుట్టాలందరినీ కూడా బస్సు ఎక్కించడానికి అయితే తను వచ్చారు. చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడేది. మా తమ్ముడు అయితే బెంగళూరు వెళ్తాడండి. ఇంకా ఈ పిన్ని వాళ్ళందరూ కూడా పక్క పక్క ఊర్లేనండి. ఇప్పుడు పల్లీలుండలు సున్నుండలు అయితే మా తమ్ముడికి పెట్టేది. ఏం కుదరలేక షాప్ కి అయితే వెళ్లి తీసుకుని వచ్చేసాను వాడి కోసం. ఒకరికొకరు తెలియకుండా అందరం కూడా ఒకేసారి కలిసాము. సెండప్ చెప్పడానికి ఏమో అందరం అలా అనుకోకుండా కలిసాము. మళ్ళీ ఇలా అందరం కలిసేది ఎప్పుడో తెలియదు. మా తమ్ముడు మా ఇంటి నుంచి డైరెక్ట్ వెళ్తున్నాడు. ఇంకా మా చెల్లి వచ్చేసి పిల్లలు ఉంటారనేసి తను రాలేదండి. తమ్ముడు ఎప్పుడు లీవ్ వచ్చినా కూడా ఏంటి అలా చిక్కిపోతున్నావు అని అడుగుతానే ఉంటాడు. హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగోదంటండి. ఇంట్లో ఉంటే ఫ్రూట్స్ లడ్డూలు చేసి పెట్టేది మా తమ్ముడికి. ఇలా మా అమ్మ వెళ్ళిందో లేదా అలా బస్ అయితే వచ్చేసింది. ఈ బస్ లో శ్రీకాకుళంకి అయితే వెళ్తాడు. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ అయితే వెళ్ళాలి. ఫ్రీ బస్ పెట్టాక అసలు ఊపిరి కూడా ఆడట్లేదు బస్ లో. ఈ బస్ మిస్ అయిపోయిందా, నెక్స్ట్ ఇంకా ట్రైన్ కి అయితే అందడండి వీడు. ఫుల్ ఉన్నా కూడా వాడికి ఎక్కించేసాము అనమాట. వీడిని అసలు షార్ట్ లో వేసుకున్న డ్రెస్ అయితే స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను. బాయ్.